హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ రాబోయే పండుగలన్నీ గూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మన 'శంకర వరప్రసాద్' గారు సినిమా బ్లాక్ బస్టర్ థియేటర్‌లో అయింది. అదే విధంగా మనకు రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమాలు చాలా మంచిగా ఆడుతున్నాయి. మా 'దండోర' సినిమా గూడా సంక్రాంతికి వచ్చేస్తామంటూ వచ్చేసింది గూడా. ఎందులో అనుకుంటున్నారా? అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మా 'దండోర' మూవీ అయితే వచ్చేసింది. 'దండోర' మూవీలో అయితే నేను ఒక మంచి క్యారెక్టర్ గూడా చేయడం జరిగిందండి. సినిమా విషయానికొస్తే సినిమాలో హై ఏంటంటే ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో. ఆ లవ్ స్టోరీ అండ్ సాంగ్స్ చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మంచి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కామెడీగా అయితే ఉంటుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పెద్ద హై ఉంటుంది. ఆ హై సీన్‌లో నేనుండడం చాలా సంతోషకరం. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో సినిమా అనేది స్క్రీన్ ప్లే పైన అటు ఇటు తిరుక్కుంటూ ప్రతి క్యారెక్టర్ పెర్ఫార్మన్స్ అయితే అసలు అదిరిపోయాయి. శివాజీ గారి క్యారెక్టర్ అయితేనేంటి, అలాగే నందు గారి క్యారెక్టర్, అలాగే నవదీప్ గారిది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి 'రవికృష్ణ' గారిది అండ్ హీరోయిన్స్‌గా చేసినటువంటి 'బిందు మాధవ్' గారు అండ్ ఇంకా 'మౌనిక' గారు అంటే ఎవరెవరు ఇందులో నటించారో ప్రతి ఒక్కరు చాలా బాగా చేయడం జరిగింది. ఇంకా ఈ సినిమా అయితే మన అమెజాన్ ప్రైమ్‌లో వచ్చింది. థియేటర్‌లో అయితే ఒక 15 డేస్ అయితే ఆడడం జరిగింది. మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు రివ్యూ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళైతే చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. 5 ఔట్ ఆఫ్ 4 ఇచ్చారు. అలాగే మీకు బుక్ మై షోలో గూడా 9.7 ఇచ్చారు 10కి రేటింగ్. అండ్ చాలామంది ఐఎండీబీ గూడా చాలా మంచి రేటింగ్ ఇచ్చింది. 9.7 ఇచ్చింది. ఈ రేటింగ్స్ అన్నీ సరే పక్కన పెడితే ఇప్పుడైతే ఓటీటీలోకొచ్చేసింది గాబట్టి మీరందరూ ఇంట్లో కూర్చొని చక్కగా ఫ్యామిలీతో సినిమా జూడండి. సినిమా అయితే చాలా బాగుంది. అంటే మీకు కంటెంట్‌ఫుల్ అంటే మంచి కథ ఉన్న సినిమా కావాలనుకుంటారు గదా! ఇంతవరకు మీరు తమిళ్, తెలుగు, మలయాళం అట్లాంటి వాటిలలో చూసారు. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏందంటే, ఇప్పుడు మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో అవైలబుల్‌లో ఉంది. సో, ప్రతి ఒక్కరైతే మీరైతే సినిమా చూసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చండి. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి గాబట్టి హ్యాపీగా చూడండి. అండ్ ఇంకోటి ఇందులో నేను చేసిన క్యారెక్టర్ ఏంటి అనేది గూడా మీరు చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. నేను గూడా ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గూడా ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ 'పుష్ప', 'పుష్ప 2' తెలుసు గదా! 'పుష్ప 2' ఇప్పుడు మళ్ళీ రిలీజ్ గూడా జరిగింది జపాన్‌లో. సో, జపాన్‌లో గూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇంకా అలా మెల్లమెల్లగా ఖండాంతరాలు దాటుకుంటూ 'పుష్ప 2' అయితే విజృంభిస్తుంది. 'పుష్పలో' గూడా నేను ఒక చిన్న క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ మన మన 'శివశంకర వరప్రసాద్' సినిమాలో అయితే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఔట్ అండ్ ఔట్ కామెడీతోటి మనల్నందరిని అల్లరించారు. అదే విధంగా మన 'రాజాసాబ్‌లో' ప్రభాస్ గారైతే చాలా అద్భుతమైన నట ప్రదర్శన గూడా చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. పాటలు గూడా చాలా బాగున్నాయి. అలాగే 'అనగనగా ఒక రాజు' సినిమా గూడా చాలా బాగుందండి. సంక్రాంతికి వన్ బై వన్ అన్ని సినిమాలు చూస్తున్నాను. అదే ఇంకో సినిమా గూడా వచ్చింది మన 'భరత మహాశైలు' రవితేజ గారిది. ఆ సినిమా గూడా ఫుల్ కామెడీ స్పూఫ్ సాంగ్స్ అయితే అదిరిపోయాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సంక్రాంతికొచ్చిన ప్రతి సినిమాలు బాగున్నాయి. అలాగే 'దండోర' సినిమా వచ్చేసి మన ఇంట్లో థియేటర్‌లో గాకుండా ఇంట్లో కూర్చొని చూడండి. మీకు థియేటర్‌లో చూసిన తర్వాత సరదాగా ఖాళీగున్నప్పుడు మంచిగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతోటి అందరితో కలిసి సినిమా అయితే చూడండి. చాలా బాగుందండి. సినిమా గురించి నేను చెప్పడం కంటే మీరే సినిమా చూసి కామెంట్ చేయండి. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంది? అండ్ సినిమా ఎలా ఉంది? సినిమాలో మీకు నచ్చిన మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి? అదేవిధంగా సీన్స్ ఏంటి? ఎమోషన్స్ బాగున్నాయా? తర్వాత హ్యూమర్ బాగుందా? డ్రామా బాగుందా? కామెడీ బాగుందా? అవన్నీ గూడా మీరు కామెంట్ అయితే చేయండి. ఈ విధంగానైతే సంక్రాంతినైతే చాలా అంగరంగ వైభవంగా 2026 అయితే మనకైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. అన్ని బ్లాక్ బస్టర్ హిట్‌లతోటి ముందుకు దూసుకుపోతున్నాయి. అలాగే మా సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలు 'శంబాల', 'చాంపియన్' ఇంకా సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. 'శంబాల' సినిమా కూడా చాలా బాగుంది. 'చాంపియన్' కూడా బాగుంది. అన్ని సినిమాలు ఇలా బాగుంటే మీ అందరికి కూడా చాలా అంటే మెయిన్ ముఖ్యంగా సినిమా లవర్స్ మీరే కదండీ! సినిమాలు చూసి ఆదరించేది మీరే కాబట్టి ఇలాంటి సినిమాలు ఆదరిస్తుంటే ఇంకా మంచి మంచి సినిమాలు కూడా వస్తుంటాయి. ఇంకా మన 'దేక్ లెంగే సాలా' మన పవన్ కళ్యాణ్ గారిది సినిమా కూడా రాబోతుంది. సో, అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరైతే మర్చిపోకుండా 'దండోర' సినిమా అయితే ఇంట్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసేయండి. నెక్స్ట్ సినిమాలైతే అప్‌డేట్‌లోకొచ్చేశాయి. ప్రెజెంట్ 'సరస్వతి' మూవీ అని జెప్పేసి వరలక్ష్మి శరత్ కుమార్ గారి మూవీ గూడా ఒకటి చేస్తున్నానండి. అందులో 'ప్రకాష్ రాజ్' గారు, అలాగే 'రావు రమేష్' గారు పెద్ద పెద్ద కాంబినేషన్ ఉంది. ఆ సినిమా ఒకటి అప్‌డేట్ ఉందండి. అండ్ అంటే రీసెంట్‌గా షూటింగ్ గూడా కంప్లీట్ అయింది. మీరు చూసుకోవచ్చు. మన సోషల్ మీడియాలలో వస్తుంది. అదేవిధంగా ఇంకో మూవీ 'హర్షిత్ రెడ్డిది' చేస్తున్నాను. 'శుభంలో' చేశాడు గదా! అది ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రాజెక్ట్ డి అని చెప్పి అనౌన్స్ చేశారు. అందులో కూడా చేస్తున్నాను. ఇంకొక 3, 4 ప్రాజెక్టులున్నాయండి. ఇంకోటి 'ఈమె సుబ్బమ్మ ఇదియో ఈమె కథ' అని చెప్పి తమిళ్, తెలుగు బైలాంగ్వేజ్
ఆ సినిమాలో గూడా ఒక మంచి క్యారెక్టర్ జేస్తున్నాను. అది గూడా ఇప్పుడు అంటే లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. మేబీ సమ్మర్ కల్లా అయిపోతుంది. సో, ఈ సినిమాలైతే ప్రెజెంట్ జరుగుతున్నాయండి. ఇంకా రాబోయే సినిమాలు గూడా కొన్నున్నాయి. థ్యాంక్ యూ. నన్ను ఆదరిస్తున్నందుకు, చూస్తున్నవారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సినిమా అప్డేట్ మీకు ఇస్తున్నాను. సో, మీరందరూ చూసి ఆదరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఏ విధంగా అంటే ఎటువంటి క్యారెక్టర్‌లు చేస్తే బాగుంటుందనేది గూడా మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు 'దండోరలో' ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. చూసిన తర్వాత అయితే నన్ను తిట్టుకుంటున్నారు చాలామంది. అంటే అటువంటి క్యారెక్టర్స్ చేస్తేనే జనాల్లోకెళ్తాం గదా! సో, ఆ క్యారెక్టర్ అయితే డైరెక్టర్ గారు ఇవ్వడం నాకు చాలా అసలు అంటే నేనే ఊహించలేదు. డైరెక్టర్ గారికి నేను మీ మీ ద్వారా గూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 'మురళీకాంత్' గారని జెప్పేసి చాలా అద్భుతంగా రాశారు రైటింగ్ అయితే. ప్రతి సీను అండ్ స్టోరీ అదిరిపోయింది. అందులో నాకు ఆ క్యారెక్టర్ ఇయ్యడం 'సుందర్' అనే క్యారెక్టర్ అండి నాది. ఆ 'సుందర్' అనే క్యారెక్టర్ ఇయ్యడం అయితే నిజంగా నేను గుర్తుపెట్టుకుంటాను ఎప్పటికి. నాకు ఇట్లాంటి క్యారెక్టర్లు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు రావాలని నేను గూడా కోరుకుంటున్నాను. సో, ఈ క్యారెక్టర్ చేశాను గాబట్టి మీరు గూడా చూసి అసలు ఎలా ఉంది, ఏంటి అని మీరు గూడా చెప్తే నేను అంటే నెక్స్ట్ ఇంకా ఇలాంటియి ఇంకా ఏమన్నా చేయొచ్చా? చేయగలుగుతానా? అనేది గూడా నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో, ఎందుకంటే మీరు చెప్తేనే గదా నాకు దెలిసేది. ఇట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పటివరకు కామెడీ క్యారెక్టర్స్ అయితే చాలా జేయడం జరిగింది. చాలా సినిమాలలో ఉంది. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్‌గా జేశాను. సో, అమెజాన్‌లో అయితే నేను జేసిన సినిమాలు చాలా ఇంకా వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా 'చెరసాల' అనొచ్చింది, 'విధి' అనొచ్చింది. ఇప్పుడు ఇదొచ్చింది. మన 'దండోర' వచ్చింది. చాలా సినిమాలైతే నేను జేసినయితే ఆల్మోస్ట్ అమెజాన్‌లోనే ఉంటున్నాయి. చూడండి తెలుగు సినిమాలు. ఒకవేళ మీరేదైనా ఇంకా నా సినిమాలు చూడాలనుకుంటే గూడా కామెంట్ జేయండి. మర్చిపోకండి. సో, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ఉంటా. బాయ్.